महाराष्ट्र इलेक्शन रिजल्ट्स ठाकरे's शिवसेना refuses to accept trends. संजय राउत says कुछ तो गड़बड़ है, कुछ तो गड़बड़ है. क्या गड़बड़ है? पेट में गड़बड़ है तो डॉक्टर के पास जाओ. क्या గడబడ है ప్రజలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ దాని ఏమంటారు వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇంకా అదే దాని ఏమంటారు ట్రామాలో ఉంటే ఎలాగా? ఇప్పుడు దేని మీద పడి ఏడుస్తూ ఉన్నారు అంటే ఈవీఎంలు. మరి జార్ఖండ్లో ఈవీఎంలు పనిచేస్తాయి సరిగ్గా, మహారాష్ట్రకు వచ్చి పోతాయి, మళ్ళీ యూపీలో పని చేయవు ఈవీఎంలు. అంటే వాళ్ళు గెలిచిన ప్రతి చోట ఈవీఎంలు ఓకే, బీజేపీ గెలిచిన ప్రతి చోట ఈవీఎంలు నాట్ ఓకే. ఇది ఎక్కడ మరి సిద్ధాంతం నాకు తెలియదు. యాజ్ ట్రెండ్స్ షోడ్ ద బీజేపీ లెడ్ మహాయుతి లీడింగ్ విత్ ఓవర్ 200 సీట్స్ ఇన్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్. ఉద్ధవ్ ఠాక్రేస్ లెడ్ శివసేన ఆన్ సాటర్డే రిఫ్యూజ్డ్ టు యాక్సెప్ట్ ద రిజల్ట్. ఇంకెంతకు మించి ఏం చేస్తారు? ప్రజాభిప్రాయాన్ని, ప్రజా నిర్ణయాన్ని ఒక పెద్ద మనిషిగా వచ్చి స్వాగతించాలా, గౌరవించాలా. అది ఈనాటి రాజకీయాల్లో మెల్లగా కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి విషయం అయిపోయింది. అకార్డింగ్ టు ట్రెండ్స్ at 11 AM మహాయుతి వాజ్ లీడింగ్ 223 సీట్స్, మహా వికాస్ అఘాడి ఇన్ 55 సీట్స్. అలాగే ఇంకొక వార్త కూడా వస్తూ ఉంది, జార్ఖండ్లో కొంచెం లేట్గా కౌంటింగ్ అవుతూ ఉందంట. జార్ఖండ్లో కొంచెం అటు ఇటుగా అవి కూడా అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా మళ్ళీ ప్రస్తుతానికి అధికారంలో ఉన్న పార్టీకి కాకుండా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. బట్ ఛాన్సెస్ ఆర్ లెస్. స్టేటింగ్ దట్ కుచ్ తో గడబడ్ హై అని చెప్పేసి సంజయ్ రౌత్ చెప్పారంట. ఎందుకు అంటే ఇక చెప్పాను కదా, ఇది పరిస్థితి. हमें बहुमत प्राप्त होने जा रहा है. 160-165 तक हम विधायक हमारे चुन कराएंगे. हमारी सरकार है महाराष्ट्र में और हमें सरकार बनाने से कोई रोक नहीं सकता. ఎవరో టైటిల్ పెట్టారు, కేటీఆర్ ఆఫ్ మహారాష్ట్ర ఎలక్షన్స్ అంట संजय राउत. सबसे पहले मैं ये कहूँगा कि हमारे 3 पार्टी के 160 लोग चुन करा रहे हैं. 160 कांग्रेस, शरद पवार साहब की एनसीपी और उद्धव ठाकरे. ఇవి ఆయన ప్రెడిక్ట్ చేసినటువంటి విషయాలు.